హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకుదాస్ కార్నర్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇవాల్టి రెసిపీ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి. ఇది 2 సంవత్సరాల పిల్లల నుంచి 60 సంవత్సరాల వరకు ఎవరైనా వాడుకోవచ్చు అండి. ఎవరికైనా కూడా చాలా హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ పౌడర్ వాడడం వలన. ఇది పాలలోనే కాకుండా ఎలా అయినా వాడుకోవచ్చు అండి. మల్టీపర్పస్ పౌడర్ అండి. ఇది పాలలోనే కాదండి, చిన్నపిల్లలకైతే పాలలో వేసిస్తాము, లడ్డు చేసుకోవచ్చు, ప్యాన్ కేక్స్ చేసి ఇవ్వచ్చు, టిఫిన్స్ లో వేసుకోవచ్చు, ఇలా ఎందులో అయినా వేసుకోవచ్చు అండి ఈ పౌడర్. పెద్దవాళ్ళు కూడా ఎందులో అయినా వేసుకోవచ్చు అండి. పాలు టిఫిన్స్ లోనే కాకుండా కర్రీస్ లో కూడా వేసుకోవచ్చు అండి. కర్రీస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పౌడర్ వేస్తే. ఫ్రైస్ లో అయినా వేసుకోవచ్చు అండి. హెయిర్ ఫ్రైస్ కూడా చాలా బాగుంటాయి. మనము నాన్ వెజ్ కర్రీస్ లో వేసుకున్నా కూడా ఈ పౌడర్ చాలా బాగుంటుందండి. సో ఇన్ని విధాలుగా యూజ్ అయ్యే పౌడర్ మీకోసం చేస్తున్నానండి. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ పౌడర్ మనకి ఎన్నో విధాలుగా హెల్త్ పర్పస్గా చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఈ పౌడర్లో నేను మఖానా వాడాను, ఆల్మండ్స్ వాడాను, కాజు వాడాను, వాల్నట్స్ వాడాను, పిస్తా, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అన్ని వాడానండి. మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎన్నో ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, మన కంటి చూపుకి హెల్ప్ అవుతుంది, జుట్టు పెరగడానికి హెల్ప్ అవుతుంది. అలానే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉన్నాయండి. అలానే జ్ఞాపక శక్తిని పెంచే శక్తి, తెలివితేటలు, మనము యాక్టివ్గా ఉండడానికి, అలానే విటమిన్ ఏ, ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎన్నో రకాల ప్రోటీన్స్, మినరల్స్ చాలా ఉన్నాయి. డైలీ 1 స్పూన్ వాడుకున్నా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులో. ఈ రెసిపీ చేసుకునేదానికి, ఈ పౌడర్ చేసుకునేదానికి ముందుగా నేను ప్యాన్ హీట్ చేసుకొని అందులో 2 కప్స్ వరకు మక్కానా వేసుకున్నానండి. ఇది రోస్ట్ చేస్తున్నాను. ఇది 2 to 3 minutes పడుతుందండి మక్కానా వేగడానికి. ఒక మక్కానా చేత్తో తీసుకొని అలా ప్రెస్ చేస్తే తునిగిపోతుందండి అప్పుడు మక్కానా వేగినట్లు. సో దాన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. అలానే 1 కప్పు వరకు ఆల్మండ్స్ వేసుకున్నానండి. ఆల్మండ్స్ ను కూడా లో ఫ్లేమ్ లో వేయించుకోవాలండి. అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలండి. ఇలా ఆల్మండ్స్ వేగిన తర్వాత ఇవి కూడా ఆ ప్లేట్లో వేసుకోవాలి. అలానే క్యాష్యూ నట్స్ కూడా, క్యాష్యూ నట్స్ అయితే 1/2 కప్పు తీసుకున్నానండి. క్యాష్యూ నట్స్ హాఫ్ కప్పు తీసుకొని ఇవి కూడా దోరగా వేయించుకున్నాను. ఇవి వేగిన తర్వాత సేమ్ అదే ప్లేట్లో వేసుకుంటున్నానండి. అన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలండి మనం ఏం ఫ్రై చేసుకున్నా. ఇప్పుడు వాల్నట్ అయితే పావు కప్పు తీసుకున్నానండి. వాల్నట్ 1/2 కప్పు తీసుకున్నాను. ఇది కూడా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ అదే ప్లేట్లో వేసుకోవాలండి. ఇప్పుడైతే 1/4 కప్పు పిస్తా, 1/4 కప్ పంకిన్ సీడ్స్, 1/4 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, అలానే ఫ్లాక్స్ సీడ్స్ 1/4 కప్ తీసుకున్నానండి. ఇవి కూడా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకొని ఇవి కూడా సేమ్ అదే ప్లేట్లో వేసుకోవాలండి. వేగిన తర్వాత ఇవన్నిటిని అదే ప్లేట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ అనేది మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంగా చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనకు అన్నిటికీ యూజ్ అవుతుంది. మల్టీపర్పస్ మనకి ఎలా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు అండి. సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా కూడా చేసుకోవచ్చు, ఫైన్ పౌడర్గా కూడా చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండి. ఇలా పౌడర్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ పౌడర్ని ఒక ప్లేట్లో ఒక బౌల్లో వేసుకోవాలండి. అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పౌడర్ని అంతా ఒకసారి బాగా కలుపుకొని చల్లారిన తర్వాత మనం 8 కంటైనర్లో వేసుకోవచ్చు అండి. గాలిపోకుండా బయట ఉంచుకున్నా ఉంటుందండి ఈ పౌడర్. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇది 1 మంత్ నుంచి 2 months వరకు కూడా ఉంటుందండి బయట అయినా కూడా. ఎటువంటి పురుగు పట్టడం కానీ వేస్టేజ్ ఏమి ఉండదండి ఈ పౌడర్లో. ఈ పౌడర్ మనకి అన్ని విధాలుగా యూజ్ అవుతుందండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పౌడర్ని. మనం డైలీ 1 to 2 స్పూన్స్ వాడుకున్నా మన హెల్త్లో మనకు తెలుస్తుందండి. సో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మీరు కూడా ట్రై చేసి మీ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలా 18 కంటైనర్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. మనకు అందుబాటులో పెట్టుకున్నామంటే మర్చిపోకుండా డైలీ 1 స్పూన్ వేసుకుంటామండి. అది పిల్లలకైనా కావచ్చు, పెద్దలకైనా కావచ్చు, ఎవరికైనా కావచ్చు అండి. ఇంతే అండి రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.